హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్పాట్ అడ్మిషన్ కోసం ఎదురు చూసే వారికి మనకి సిబిఐటి వారు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి కైండ్ అటెన్షన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రిగార్డింగ్ కేటగిరీ అండ్ కేటగిరీ బి. మనమైతే స్పాట్ అడ్మిషన్ వాళ్ళు క్యాట్ ఏ కింద వస్తారు. మనం మేనేజ్మెంట్ కోటాకు వెళ్ళము, క్యాట్ ఏ కింద వస్తారు. బీఈ బీటెక్ స్పాట్ అడ్మిషన్ ఫర్ ది ఇయర్ 2024. మనం ఆల్రెడీ నిన్న 28th అయితే వీళ్ళు 27th అయితే మరి స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ అయితే ఎంసెట్ వారు రిలీజ్ చేయడం అయితే జరిగింది, గవర్నమెంట్ వాళ్ళు. ఆల్ ది క్యాండిడేట్స్ హూ ఆర్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ టు బీఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ సిబిఐటి ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ స్పాట్ అడ్మిషన్ ఫర్ ది లెఫ్ట్ ఓవర్ సీట్స్, మనకి లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేవి ఉన్నాయి. కన్వీనర్ కోటి కేటగిరీ విల్ బీ కండక్టెడ్ 30th August 2024 అట్ క్యాంపస్ కోకాపేట, గండిపేట, హైదరాబాద్ వేకెన్సీస్. సిబిఐటి స్పాట్ అడ్మిషన్స్ 30th August 2024. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి ఒక్కరు కూడా క్యాంపస్కి వెళ్ళండి. మరి నేను మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇలాంటి స్పాట్ అడ్మిషన్ న్యూస్ అన్ని కాలేజీల న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. మరి టైం టు టైము ఈ 30th లోపు ఎన్ని కాలేజీలు వస్తాయో అన్ని కాలేజీలకి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఈ నోటిఫికేషన్ మిస్ కాకుండా మీరు చూస్తారు. మీకు చాలా తక్కువ రేటుకి కాలేజీలో సీటు రావటం, మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లు కూడా సీటు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ స్పాట్ అడ్మిషన్స్ కేటగిరీ బి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆర్ బీయింగ్ 28-20. ఇది కేటగిరీ బి వర్ సిబిఐటి నారాయణగూడ. ఇది నారాయణగూడ. మనం వెళ్ళాల్సింది ఏంటంటే కేటగిరీ ఏ వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి. కేటగిరీ ఏ వాళ్ళు సిబిఐటి క్యాంపస్ కోకాపేటలో ఉన్న ప్రాంతంలో ఉన్న గండిపేటలోకి వెళ్ళండి. మీరు ఈ వెబ్సైట్ని అయితే చూడండి. ఇది స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సిబిఐటి వాళ్ళు. స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ బీఈ బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ టీజీ వెబ్సైట్ ఏ కేటగిరీ కన్వీనర్ కోట. ఇది గుర్తుపెట్టుకోండి, కన్వీనర్ కోటాలో మనకి 1,65,000 ఫీజు ఉండటం జరుగుతుంది. అదేవిధంగా 8,500 రూపీస్ మరి వీళ్ళు ఈ ఫీజు తీసుకుంటారు, మరి యూనివర్సిటీ ఫీజు తీసుకుంటారు. అదేవిధంగా మరి టోటల్గా మరి ఎంత ఉంటుంది 0,053 1,73,500 రూపీస్ ఫీజు మరి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ +2 ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద కన్వీనర్ TGFS 22. వీ హ్యావ్ నాట్ టేకెన్ అడ్మిషన్ ఇన్ టు ఎనీ ఇన్స్టిట్యూట్ కెన్ అప్లై అటెండ్ స్పాట్ అడ్మిషన్ ఇన్ పర్సన్ అట్ సిబిఐటి కోకాపేట, గండిపేట. ఇక్కడైతే మీరు ఈ పర్సన్ ఎవరైతే మరి TGFS క్వాలిఫై అయిన వాళ్ళు, మరి అదేవిధంగా IPE మార్క్స్ ఉన్నవాళ్ళు, మరి అదేవిధంగా మరి క్యాండిడేట్స్ వీ హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎంసెట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళకి తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ కెన్ అండర్ ది స్పాట్ అడ్మిషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్. ఇది గుర్తుపెట్టుకున్నా. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ట్యూషన్ ఫీజు నుంచి మీ గవర్నమెంట్ నుంచి ఏ విధమైన ట్యూషన్ ఫీజు అయితే రారు. వాడు SC అయినా, ST అయినా, BC అయినా, OBC అయినా, వాట్ ఎవర్ మేబీ ఇదే వోంట్ గెట్ ఎనీ ట్యూషన్ ఫీజు. అదేవిధంగా వాళ్ళు ట్యూషన్ ఫీజు రాదు. మరి ఇది గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ మనకి ఇది ఏ విధంగా ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అట్ సెమినార్ హాల్ D బ్లాక్కి వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరు D బ్లాక్కి వెళ్ళిపోండి. 30th ఫ్రైడే ఫ్రమ్ 10 AM to 12 noon అక్కడే ఉండేటట్టు చూసుకోండి. డియర్ పేరెంట్స్, నేను ఒకటే చెప్తున్నాను, మీ పిల్లలకి భవిష్యత్తు బాగుండాలంటే ఆ రోజు మీకు సెలవు పెట్టుకోండి. మీరు ఆఫీసులు ఉన్నా కానీ, మరి అదేవిధంగా మరి ఏదైనా బిజినెస్లు ఉన్నా కానీ, మరి పల్లెటూళ్ళు అయితే వ్యవసాయ పనులు ఉన్నా ఆ పనులను అయితే పోస్ట్ పోన్ చేసుకుని మీరు 30వ తారీఖున సిబిఐటి క్యాంపస్కి అయితే వెళ్ళిపోండి. 30వ తారీఖుని సిబిఐటి క్యాంపస్కి వెళ్ళి 10 గంటల నుండి సాయంత్రం వరకు ఉండండి. మనకు సీట్ ఇంపార్టెంట్. ద స్పాట్ అడ్మిషన్స్ కమెన్స్మెంట్ అట్ సెమినార్ హాల్ D బ్లాక్ సిబిఐటి 30th ఫ్రైడే ఫ్రమ్ 3 PM ఆన్వర్డ్స్. మీరు అక్కడికి వెళ్ళిపోండి. మీరు ట్రాన్స్పోర్టేషన్ అయితే ప్రొవైడ్ చేసుకోండి. మీ అందరికీ మీరు ఏదైనా కారు కానీ హైర్ చేసుకుని ఆ రోజు 2-3 కాలేజీలకి మనకు వెళ్ళాలంటే మనకు టైం సరిపోదు. మీరు సపోజ్ 2-వీలర్ ఉంటే 2-వీలర్ తీసుకోండి. ఏదైనా కారు ఉన్న వాళ్ళు అయితే ఆ రోజు హైర్ చేసుకుని మన సిటీలో ఉన్న 2-3 కాలేజీ, వాసవి, సిబిఐటి, VNR ఇట్లా 2-3 కాలేజీలకి మీరు అది ఒకే రోజు వెళ్ళటం కుదరదు. కాబట్టి మీరు ప్లాన్ చేసుకుని మీ ట్రావెల్ని ప్లాన్ చేసుకుని ఫ్యూ సీట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ స్పాట్ అడ్మిషన్ ఇన్ ద ఫాలోయింగ్ కోర్సెస్ ఫ్రమ్ కేటగిరీ. ఇది కన్వీనర్ కోట. కేటగిరీ కన్వీనర్ కోట కింద ఏ కేటగిరీ కన్వీనర్ కోట ఫ్యూ సీట్స్ ఆర్ అవైలబుల్. అదేవిధంగా
మరి మనకి ఏమేమి సీట్లు ఉన్నాయంటే ఆల్రెడీ మనకి ఎంసెట్ మరి వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా బయోటెక్నాలజీలో 15 సీట్లు ఉన్నాయి, మరి కెమికల్ ఇంజనీరింగ్లో 15 సీట్లు ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్లో 4 సీట్లు ఉన్నాయి, త్రిబులీలో 15 సీట్లు ఉన్నాయి, మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీలో 7 సీట్లు ఉన్నాయి, మరి మెకానికల్లో 7 సీట్లు. నో సీట్స్ ఇన్ సిఎస్సిలో సీట్స్ లేవు, నో సీట్స్ ఇన్ అదేవిధంగా ఈసీలో సీట్స్ లేవు, ఏఎంఎల్లో సీట్స్ లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరైతే కావాలో ఈ సీట్స్ ఎవరైతే కావాలన్నా మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి. మీరు 30వ తారీఖుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళిపోండి. మీరు కాలేజీకి వెళ్ళాల్సిన ఆల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ నీడ్ టు అటెండ్ ద స్పాట్ అడ్మిషన్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ ఇన్క్లూడ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ద 2 సెట్ ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ ద సేమ్. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ పోతే జిరాక్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఏ జిరాక్స్ తీసుకెళ్తారు? సపోజు జిరాక్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, మరి క్వాలిఫైడ్ అయితే రిసిప్ట్ ఆఫ్ ROC ఫామ్, రిసిప్ట్స్ ఆఫ్ సర్టిఫికెట్స్, SSC ఫామ్, లాంగ్ ఇంటర్మీడియట్, లాంగ్ ఫైమము, బోనఫైడ్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, క్యాష్ సర్టిఫికెట్, PH, ఇలా ఆధార్ కార్డు, ఇవన్నీ తీసుకుని ఈ 10 డాక్యుమెంట్లు అయితే తీసుకుని వెళ్ళండి. మీరు ఆల్రెడీ ఉండుంటే మీ దగ్గర, ఆల్రెడీ లేకపోతే మీరు జిరాక్స్ తీసుకోండి. మరి అదేవిధంగా ఆల్ ద వేకెన్సీస్ షాల్ బీ ఫిల్డ్ డూలీ ఆన్ మెరిట్ అండ్ రిజర్వేషన్ కేటగిరీ ఎలిజిబుల్ క్యాండిడేట్. మనం ఒక ప్రయత్నం అయితే చేయాలి. వాళ్ళు ఇస్తారా లేదనేది తర్వాత సంగతి. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను పొద్దున ఒక వీడియో చేశాను. వాళ్ళు ఇస్తారా, రూల్స్ ఫాలో అవుతారా లేదని మనకు అనవసరం. అది ఈ రూల్స్ ప్రకారం ఇస్తారా లేదా మీరు చెక్ చేసుకోండి. మన ప్రయత్నం మనం చేయాలి. CAT-A సీట్స్ యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రొవైడెడ్ బై ద కన్వీనర్ TGFs 2024. ఇఫ్ ద పర్టికులర్ కేటగిరీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్, సపోజ్ SC సీట్ ఉంది, SC సీట్ ఉన్నప్పుడు నాట్ అవైలబుల్, దిస్ సీట్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఓపెన్ కేటగిరీ యాజ్ పర్ గైడ్ లైన్స్. సపోజ్ BC సీట్ లేదు, BCBలో క్యాండిడేట్ లేరు, ఆ BCB క్యాండిడేట్ లేనప్పుడు వాటిని ఓపెన్ సీట్లుగా కన్వర్ట్ చేస్తారు. ది యాన్యువల్ ట్యూషన్ ఫీజు 1,65,000 కెన్ బి పెయిడ్ ఎదర్ క్యాష్ అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ CBIT ఫీజు కలెక్షన్ అథరైజ్డ్ పేబుల్ అట్ హ్యాండ్. అన్నీ ఆ రోజే అయిపోతాయమ్మా, అన్నీ ఆ రోజే అయిపోతాయి మీకు. నోట్ ది అబోవ్ ఈజ్ సబ్జెక్ట్ టు ఫర్దర్ ఆర్డర్స్ ఆఫ్ ద మరి the above subject to any further orders of the government of Telangana honorable of the court. Miscellaneous 8,500 నేను చెప్పాను కదా. BE వాళ్ళు అయితే మరి 1,65,000 ప్లస్ 8,500 రూపీస్ 1,73,500 రూపీస్ అయితే కట్టాలి. అదేవిధంగా EVL ఇది వీళ్ళు కట్టాలి, సివిల్ మెకానికల్ వీళ్ళు కట్టాలి. అండ్ 5,500 కట్టాలి. 5,500 ఫర్ BE BTech EVL కెమికల్ బయోటెక్ వీళ్ళు ఈ విధంగా కట్టాలి. 5,500 కొత్త కోర్సులకు కట్టాలి. కెమికల్ బయోటెక్ ఈ విధంగా కట్టాలి. సివిల్ త్రిబుల్ ఈ మెకానికల్ వాళ్ళు అయితే 8,500 కట్టాలి. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్స్ నాట్ అలౌడ్. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్స్ అయితే నాట్ అలౌడ్. మీరు ఆ విధంగా మీరు మరి ప్రాసెసింగ్ ఫీజు అయితే 1,300 ఈ విధంగా కట్టాలి. నాట్ క్వాలిఫైడ్ 2,100 రూపీస్ కట్టాలి. ద పేరెంట్ మస్ట్ అకామినీ ద క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ఒరిజినల్ ఆధార్ కార్డ్స్. అదర్స్ నాట్ అలౌడ్. పేరెంట్స్ మాత్రమే రావాలి, పేరెంట్స్ స్టూడెంట్ మాత్రం రావాలి, అదర్స్ నాట్ అలౌడ్. CV రామన్ ఇవి ఈ విధంగా ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు 30వ తారీఖుని ఎవరైతే ఉండారో ఆ రోజు మీరు సెలవు పెట్టిన, ఇవాళ 28వ తారీఖుని, 29, 30వ తారీఖుని. 29 అంటే ఇవాళ ఫ్రైడే రోజమ్మా, ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే 30వ తారీఖుని ప్రతి ఒక్కరు వెళ్ళి మీ సీట్ మీరు మరి ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్లు ఎవరు ఉన్నారో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్పాట్ అడ్మిషన్లకి నేను మరి ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది, మీకు ఆన్లైన్లో ఇవ్వటం జరుగుతుంది. మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఇలాంటి న్యూస్ వస్తాయి. అలాంటి ఇప్పుడు ఇది మరి సీట్ కావాలి కదా, మరి ఇన్ఫర్మేషన్ ఈజ్ గోల్డ్ అన్నారు. అందుకే ఇన్ఫర్మేషన్ మీకు ఆన్ టైంలో ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.